10వ తరగతి పరీక్షలు రాసే పిల్లగాండ్ల కోసం మైబాద్‌ల బీఆర్ఎస్ లీడర్లు ఉచిత ఆటోలను ఏర్పాటు చేసిర్రు గిట్ల. మాజీ ఎంపీ కవిత మేడం, హరితమ్మలు ఇద్దరు కలిసి మైబాద్‌ల పిల్లగాండ్ల కోసం దినం 20 ఆటోలను ఉచితంగా పెట్టిర్రు. ఇక దూరం నుంచి వచ్చే హాస్టల్ పిల్లగాండ్లను సెంటర్ కాడికి తోలుకపోయి మళ్ళా పరీక్షలు రాసినాక వాళ్ళను హాస్టళ్లలో దింపుతున్నారట. అసలుకే ఎండలు కూడా గట్టిగా కొడుతున్నాయి. ఇక సెంటర్‌లోకి పోవాలంటే పిల్లగాళ్ళకు తిప్పలైద్దని గీ తీరుగా ఏర్పాటు చేసిర్రట లీడర్లు. ఇంకా తాగేటందుకు పిల్లగాళ్ళకు వాటర్ బాటిల్లు, జ్యూసులు కూడా ఇచ్చిర్రు. పిల్లగాళ్ళు ఎట్లా పోతున్నారు, ఎట్లా పరీక్షలు రాస్తున్నారోనని అన్ని ముచ్చట్లను ఫోన్లో అడిగి తెలుసుకున్నది మాజీ ఎంపీ కవిత మేడం. ఇక ఈ ఏర్పాట్లను చూసి పిల్లగాళ్ళు కూడా మస్తుగా సంబరపడుతున్నారు. టైం వేస్ట్ కాకుండా జల్దీన సెంటర్ల కాడికి పోయినాం, ఆటోలో పోయినాం కాబట్టి ఎండ కూడా కొడతలేదు. ఇక గాబర కాకుండా ఉండేటందుకు నీళ్లు, జ్యూసులు ఇట్లా అన్ని సవలతులు చేసినందుకు కవిత మేడానికి థ్యాంక్స్ చెప్పుకుంటా సంబరాన్ని ఎల్లబోసుకున్నారు పిల్లగాళ్ళు. కానీ 10 ఉన్నా లేకున్నా ప్రజల కష్టాలను తీర్చేటందుకు ముందున్న గీ లీడర్లు నిజంగా చాలా గ్రేటే పోర్రి.